యెషయా గ్రంథం 45:23 చదువుకుందాం. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియో ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయననియో నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. దేవుడి వాక్య భాగాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు నాయనా, ప్రేమ కలిగిన యేసయ్యా, నీకు వందనాలు. మా వినికిడిలో మీరు చదివించిన ఈ పరిశుద్ధ లేఖన భాగాన్ని మీరు ఇప్పుడు దీవించి ఆశీర్వదించి నిదాసులని శిరోచాటును మరుగుపరిచి అభిషేకించి మా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువునందు ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగంలో యెషయా గ్రంథము 45:23లో దేవుడు మాట్లాడుతూ ఒక గంభీరమైన విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియో ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయననియో నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. అంతకుముందు వచనంలో 22వ వచనం, భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. 22లో ఈ మాట పలికాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూసి మీరు రక్షణ పొందండి అని దేవుడు మనుషులతో మాట్లాడాడు. అన్ని దేశాల, అన్ని జాతుల ప్రజలతో, అన్ని మతాల విశ్వాసములు కలిగినటువంటి వ్యక్తులతో మాట్లాడాడు. మీరే మత విశ్వాసాలు కలిగి ఉన్నా, ఏ భక్తి సాధనలు మీరు చేసినా, మీరు రక్షణ పొందాలి అంటే నా వైపుకు చూడాలి. నేను ఏర్పాటు చేసినటువంటి రక్షణ ప్రణాళిక, శిలువ వేయబడినటువంటి యేసును చూసి ఎవరైనా రక్షణ పొందాలి. యేసును చూసి రక్షణ పొందాలి. కానీ మీరు అంతకంటే గొప్ప విషయం ఉన్నది, అంతకంటే బలమైన శక్తులు ఉన్నాయి, ఆ మోక్షానికి వేరొక మార్గం ఉన్నది అని మీరు ఏ విశ్వాసంలో కొనసాగినా మీకు రక్షణ కలగదు. బూదిగంత నివాసులారా నా వైపు చూసి మీరు రక్షణ పొందాలి అన్నాడు. కానీ మనుషులు చెబితే వినే రకం కాదు. మనుషులు చెబితే వినే రకం కాదు. దాదాపు 100 సంవత్సరాలు ఏదేను తోటలో ఆదామవ్వలు మహిమలో దేవుని యొక్క సన్నిధిలో సాన్నిహిత్యంలో మెలిగారు. దేవుడు చెప్పాడు, ఈ పండు తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చిపోతారని దేవుడు చాలా స్పష్టముగా ముక్కుసూటిగా దేవుడు చెప్పాడు. ఈ పండు తింటే మీరు చచ్చిపోతారని. కానీ మంచి చెబితే అంత మనుషులకు బుర్రకెక్కదు. ఎంత బ్రతిమాలి మనం చెప్పినా, ఎంత వేడుకున్నా, కాళ్ళు ఏళ్ళ పట్టుకున్నా సరే, అదే మంచి మార్గం ఇది బాబు, కాసంత నడు, నీతి మార్గం బాగుంటావు, నీ కుటుంబం బాగుంటుంది అని మనం ఎన్నిసార్లు, ఎన్ని రీతులుగా, ఎన్ని కోణాల్లో చెప్పినా సరే, మంచిని బుర్రకెక్కించడం అంటే ఎలా ఉంటుందంటే కొండ మీదకు నీళ్ళు ఎక్కించినట్టు. కొండ మీద నుండి నీళ్లు జర్రును పారుతాయి. కానీ అదే కొండ మీదకు నీళ్ళు ఎక్కించాలంటే
మన వల్ల కాదు, సాధ్యం కాదు. అలాగూ మనుషులకు మంచి తప్ప అన్ని ఎక్కుతాయి. దేవుడు మంచిగా చెప్పాడు, ఈ పండు తినుదినము నిత్యంగా మీరు చచ్చిపోతారు, బ్రతకరు అని దేవుడే మాట్లాడాక, ఏ దేవుడు ఆదామును చేశాడు, ఏ దేవుడు ఆదాము ప్రక్కటెముక నుండి అవను చేశాడు, ఆ తోటను చేసినవాడు, భూమి ఆకాశాలు చేసినవాడు, ఆయన మాట వినారా? లేక పనికి మారిన సర్పం ఒకటి వచ్చి ఈ పండు తింటే మీరు దేవతలు అవుతారని చెప్పి ఆ మాట వినారా? చాలా ఆశ్చర్యం. ఆకాశములను భూమిని సృష్టించిన వాడు, నన్ను పుట్టించిన వాడు చెప్పిన మాట నేను నమ్మాలి. అలా కాకుండా సర్పం వచ్చి చెప్పే మాట నేను ఎందుకు నమ్మాలి అనే వ్యతిరేకత మనస్సులో రాలేదు. చాలా ఆశ్చర్యకరమైన విషయం. వ్యతిరేకించాలి కదా. ఒక ప్రశ్న కూడా మనం ఆదికాండంలో, ప్రియ దేవుని బిడ్డలారా, హవ్వ సర్పం యొక్క సంభాషణలో అవ్వకు ఒక ప్రశ్న కూడా రాలేదు. ఒక ప్రశ్న రాలేదు, ఒక వ్యతిరేకత రాలేదు. చాలా తేలికగా మరి ఆ మాటలను మనసుకు ఎక్కించుకుంది. ఆదికాండం 3వ అధ్యాయము 4వ వచనం. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియో, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వల్లే ఉందురనియో దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమై నది యునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను. చూసారా? ఎక్కడైనా ఒక ప్రశ్న వేసిన దాఖలాలు ఉన్నాయో చెప్పండి. ఇప్పుడు నన్ను పుట్టించినవాడు, తోటను సృష్టించినవాడు, భూమిని సృష్టించినవాడు ఆయన చెప్పిన మాట కాదంటున్నా, దానికి నిరూపణ ఏంటి అంటే, దానికి మరి సర్పం ఏం చెప్పేవాడు, ఏం చూపించేవాడు? కనీసం ఈమెకు ఒక ప్రశ్న రావాలి కదా, మనసులో వ్యతిరేకత రావాలి కదా. అంటే దీన్ని బట్టి బాగా మనకు అర్థమవుతుంది ఏంటంటే, చెడును మనసులో బుర్రకు ఎక్కించడం చాలా సులువు, తేలికన్నమాట. చెడుని ఎక్కించడం చాలా తేలిక. అదే మనం మనిషిని ఎక్కించడానికి దేవుడు 100 సంవత్సరాలు వాళ్లతో సాన్నిహిత్యం చేయవలసి వచ్చింది. ఆ పండు తినొద్దన్నాడు, ప్రతి చల్లపూట వేళ వాళ్ళ దగ్గరకు వస్తున్నాడు. తినొద్దని చెప్పేసి ఆయన ద్వారా ఆయన చూసుకోలేదు. ఏదో ఆదామవ్వలను సృష్టించి మరి ఆ తర్వాత ఆయన పని ఆయన చూసుకోవడం కాదు, ప్రతి సాయంత్రం వేళ వాళ్ళ దగ్గరకు వస్తున్నాడు, వాళ్ళతో సంభాషిస్తున్నాడు, వాళ్ళ యొక్క మరి మాటలు ఆయన వింటున్నాడు. మరి ప్రియదేవుని బిడ్డలారా, కానీ ఆయన సహవాసము, సాన్నిహిత్యము వాళ్ళకు ఎంతున్నా సరే వాళ్ళ వైఖరి ఆఖరికి ఏం చేసిందంటే, ఒక్కసారి సైతాన్ ఎంటర్ కాగానే అవ్వ వారి వైపు మొగ్గు చూపించింది. కనుక ఇదే ఇప్పుడు మనుషులందరికీ ఉన్నటువంటి వైఖరి. భూదిగంత నివాసులాగా నా వైపు చూసి రక్షణ పొందండి అని దేవుడు చెబితే నీ వైపుకి ఎందుకు చూడాలి? యేసుని ఎందుకు నమ్మాలి? మాకు చాలా మంది దేవతలు, దేవుళ్ళు ఉన్నారు కదా అని కొందరు ఇలాగో మరి దేవుడు చెప్పిన ప్రతిదానికి వ్యతిరేకంగానే మాట్లాడి వ్యతిరేకంగానే చర్యలు చేస్తూ
ఉన్నటువంటి వ్యక్తులను గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. మనం చదువుకున్న మూల వాక్యంలో యెషయా 45:23, నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయననియు నేను నా పేరిట ప్రమాణం చేయుచున్నానన్నాడు. ఎవరెవరైతే దేవుణ్ణి వ్యతిరేకించి యేసును తోలనాడు, యేసు మాకు అవసరం లేదులే అనుకొని వారు ఇష్టానుసరమైన మార్గంలో ఎవరైతే నడుస్తున్నారో ఒక రోజు వస్తుంది, వాళ్ళు తప్పక వాళ్ళందరూ యేసు ఎదుట మోకాళ్ళు ఉనుతారు. యేసును కాదన్నారు కదా, యేసును వద్దన్నారు కదా, యేసు అవసరం లేదని మాట్లాడారు కదా. కానీ ఇప్పుడు వాళ్ళకు తెలుస్తుంది ఏంటంటే అసలు యేసే కేంద్రం, యేసు ఒక్కడే ప్రాముఖ్యం. యేసును కాదనుకొని ఏ దేవతలను ఆరాధించిన వ్యర్థమే. యేసును కాదనుకొని ఏ వ్యర్థమైనటువంటి జీవితాన్ని మేము జీవించినా కూడా ఆఖరికి సిగ్గే అనే విషయం ఒకానొక దినం తెలుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గొప్పవాడు. మనం నమ్ముకున్నటువంటి దేవుడు గొప్పవాడు. ఆయన కాదనొద్దు, ఆయన ప్రక్కన పెట్టదు. ఆయన ప్రక్కన పెట్టి మనం ఏం చేయను, లోకస్తులు పెట్టారు. అందుకని సువార్త అంటే ఈ రోజుల్లో చాలా మందికి లోకువ లేక అపహాస్యం చేస్తున్నారు. సువార్తను ఎందుకు అపహాస్యం చేస్తున్నారు అని అంటే యేసు మీద వాళ్ళకి అలాంటి అభిప్రాయం ఉంది. ఒక రాజకీయ ప్రచారం చేస్తే ఎవడో అపహాస్యం చేయడు, కానీ స్వార్థ ప్రకటిస్తే స్వార్థ ప్రకటిస్తున్నారని అది వాళ్ళకి చాలా చిన్న చూపు. అంటే లోకము యేసును ప్రక్కన పెట్టింది. యేసు ప్రత్యక్షమైనప్పుడు ప్రియదేవుని బిడ్డలారా తప్పకుండా వాళ్ళు ఆయన ఎదుట మోకరించవలసి ఉంటుంది. ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తున్నాను. యేసును ప్రక్కన పెట్టిన లోకం ఉన్నది, వాక్యమును ప్రక్కన పెట్టిన సంఘం కూడా ఉన్నది. మనం అనుకోవచ్చు, నేను యేసుని పక్కన పెట్టలేదండి, యేసే నా రక్షకుడండి, యేసే నా దేవుడండి అని మనం మాట్లాడచ్చు. కానీ దేవుని వాక్యమును మనం ప్రక్కన పెట్టి మనం దేవుని వాక్యమును పట్టించుకోకుండా మనం ఒకవేళ ముందుకెళ్ళిన మనం కూడా అవమానం పడతాం. అందుకని భక్తులు దేవుని వాక్యం కొరకు బ్రతికారు. దేవుని వాక్యంతోనే వాళ్ళ వ్యక్తిత్వాలను కట్టుకున్నారు. వాక్యాన్ని సరిచూసుకొని వాక్యాన్ని పరిశోధించి ఆ పరంగా యాత్రలను చేసినటువంటి వ్యక్తులు క్రైస్తవ సమాజంలో సమానమైనటువంటి భక్తులు ఉన్నారు. కానీ ఈ రోజుల్లో దేవుని వాక్యానికి అంత విలువ మనసుల్లో, దేవుని వాక్య స్వరానికి అంత విలువ మనస్సుల్లో లేదు గనుక ప్రియదేవుని బిడ్డలారా యేసును తృణీకరించిన సమాజం లాగానే దేవుని వాక్యమును తృణీకరించిన క్రైస్తవ సంఘం తయారయ్యింది. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు బాధపడవలసి ఉంటుంది. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మనం బాధపడకూడదు. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మనం సంతోషించాలి, ఆనందించాలి. అలాంటి పరిస్థితి ఎవరికి వస్తుందంటే ప్రతి దినము దైనందిక జీవితంలో దేవుని వాక్యానికి మన బ్రతుకు మనం సరి చూసుకుంటూ ఉండాలి, పోల్చుకుంటూ ఉండాలి. దేవుని వాక్యాన్ని గాలి వదిలేసి ఇది నాకు నచ్చలేదండి, ఇది నాకు నచ్చింది అనే మనస్తత్వంతో ఒకవేళ మనం బ్రతకగలిగితే, అలాగే జీవించగలిగితే దేవుని కోపం మన మీద రగులుకుంటుంది. కానీ దేవుని కోపం అంత త్వరగా మన మీద కనపడదు. దేవుడు చూస్తాడు. ఇశ్రాయేలు ఆయన 40 సంవత్సరాలు సహించాడు. దేవుడు మనల్ని సహించడం కావాల్సింది, దేవుడు మనల్ని బట్టి ఆనందించాలి. ఈరోజు మనం స్వపరీక్ష చేసుకుందాం. దేవుడు మనల్ని సహిస్తున్నాడా, ఆనందిస్తున్నాడా?
ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానన్నా యేసు ప్రభు గురించి. ఆ మాట మన గురించి పలకలేదు. ఈయన యందు నేను ఆనందించుచున్నాను. దేవుడు మన యందు ఆనందించగలరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నువ్వు ఎంత ప్రార్థన చేసావు, ఎంత వాక్యం చదివావు, అందరికంటే ముందు నువ్వు ఆదివారం గుడికి వెళ్తున్నావా, ఇవన్నీ లెక్కల తర్వాత సంగతి. మంచివే ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, అందరికంటే ముందు దేవుని సన్నిధికి వెళ్ళడం, ఇవన్నీ చాలా మంచి అలవాట్లు. కానీ మన హృదయంలో ఒకటి ఉండాలి. దేవుడు నన్ను చూసినప్పుడు ఆనందించాలి, దేవుడు నన్ను చూసినప్పుడు సంతోషించాలి. ప్రభువు నన్ను చూసి సంతోషించినప్పుడు అసలు నా బ్రతుకు విలువ లేదనుకో. అంత సీరియస్ మైండ్ మనకు ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, దేవుని ఆనందించాలి. మనం ఏమనుకుంటున్నామంటే ఈ ఎంతసేపు మనకు ఆనందం ఉండాలి, మనకు సంతోషం ఉండాలి, మనకి ఇష్టం లేని జరిగింది, మనకు ఏదో కుటుంబ సమస్య, ఆర్థిక సమస్య, అనారోగ్య సమస్య, ఈ సమస్యలు వచ్చాయి, ఇవి పోయేదాకా నాకు మనశ్శాంతి లేదు, సంతోషం లేదు. ప్రభా నాకు సంతోషం కావాలి, ప్రభా నాకు సంతోషం కావాలి. మరి దేవునికి కూడా సంతోషం కావాలి. మనకేదైనా ఒక దుఃఖం వస్తే ప్రభా నాకు సమాధానం దయచే, సంతోషం దయచే, బాధ నుండి విడిపించాడు. మరి దేవునికి మనం ఒకవేళ బాధకులంగా దేవునికి మనం ఉంటే మరి దేవుడు ఎవరికి చెప్పుకోవాలి? దేవుడు ఎవరికి చెప్పుకోవాలి? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం నమ్మిన దేవుడు సజీవుడు, మనల్ని పట్టించుకున్నవాడు. నీ లైఫ్ లో, మన జీవితంలో ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అది సంగతి. మన జీవితంలో ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కనుక ఆయన నన్ను బట్టి ఆనందించాలి. ఒక రహస్యం చెబుతున్నా వినండి. అసలు నీకు సంతోషం ఎప్పుడు వస్తుంది అంటే నన్ను బట్టి యేసు ఆనందించాలి అనుకున్నప్పుడే నీకు సంతోషం ఉంటుంది. యేసు ఆనందంతో నీకు పని లేదు, యేసు ఆనందంతో నీకు నిమిత్తం లేదు. నీ బ్రతుకు అతి భయంకరమైన బాధ కలిగిన ఊబిలాగా మారిపోతుంది. దేవుడు ఎవరిని బట్టి దేవుడు ఆనందిస్తాడో వాళ్ళలో నిష్కారణమైన సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, నిశ్చయత ఉంటుంది, బలం ఉంటుంది, మనోబలం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఊరికే రావు. మహాశ్రమలలో భక్తులు నిశ్చింతగా, నిర్భయంగా, ధైర్యంగా ఎలా ఉన్నారనుకున్నారు? దేవుడు ఎవరిని బట్టి ఆనందిస్తాడో వారే భగవంతులు. దేవునికి మహిమ కలుగునుగాక. గనుక విశ్వాసులు ఏం వెతకాలంటే దేవుని ఆనందాన్ని వెతకాలి. మనం దేవుని ఆనందాన్ని వెతకాలి. ఇప్పుడు ఆధారి కాదు చాలా మంది నడిచేది, మన ఆనందాన్ని వెతుకుతా ఉన్నాం. నాకు ఎందులో ఆనందం ఉంటుంది, ఎందులో సంతోషం ఉంటుంది, ఎందులో నెమ్మది ఉంటుంది అని ఎదుగుతూ ఉంటాం. ఇది చేస్తే నాకు నెమ్మది, ఇది ఒక్క పని అయిపోతే నాకు ప్రశాంతంగా ఉండదంట. అది చేసిన తర్వాత అసలు గొడవ మొదలవుతుంది. అంత తలతెక్కల వ్యవహారమే. ప్రియదేవుని బిడ్డలారా, ఇది ఒక పని ఉందండి లైఫ్ లో, ఇది ఒకటి అయిపోతే కాసంత నెమ్మదిగా ఉంటానండి అనుకుంటారు. అనుకున్న ఒక పని చేశాక అసలు సమస్య మొదలవుతుంది. లేదు ఇంకొక పని ఉంది, అదైపోతే సంతోషం, అది చేస్తాడు, అందులో ఇంకా ఘోరమైన సమస్యలు మొదలవుతాయి. మన జీవితంలో భగవినండి మాట, మన జీవితంలో ఏ పనిలో కూడా ఆనందం ఉండదు. ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె, ఏ పని చేసినా ఇందులో నాకు ఆనందం ఉన్నది అనేదంతా అవాస్తవమే. నువ్వు ఏది చేసావో ఏది చేయలేదు కాదు. యేసు ఆనందమును ఎతకడం నీ జీవిత ధ్యేయం కావాలి. ప్రభు దుఃఖపడద్దు. దాని కొరకు మీరు బైబిల్ చదవండి,
ప్రసంగాలు వినేటప్పుడు నా బ్రతుకు ద్వారా దేవుడు దుఃఖపడకూడదు అనే దృష్టితో వినాలి. ప్రసంగం వినేది, బోధలు మనం వినేది, బైబిల్ గ్రంథం చదివి మనకు ఎప్పుడో ఒక దృష్టి ఉండాలి. నా రక్షణకు కారకుడైన యేసునాథుడు నన్ను బట్టి సంతోషించాలి. దాని కొరకు దేవుడు నాకు ఏం చెప్పదలిచాడు, దేవుడు నాకు ఏం చెబుతున్నాడు. ఈ మైండ్ వస్తే అప్పుడు వాక్యం ఏంటో నీకు అర్థం అవుతుంది. చాలా మందికి వాక్యం అర్థం కాదు. బాగా చదువుకున్న వాళ్ళు కూడా వాక్యం అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళ మైండ్ ఎక్కడో దేని మీద ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మన మైండ్ దేవుని సంతోషం మీద ఉంటే వాక్యం అర్థం అవుతుంది. బైబిల్ గ్రంథం మనకు అర్థం అవుతుంది. బైబిల్ చదివేటప్పుడు కాసంత బైబిల్లో నుండి నీకు ఆదరణ రావాలి అంటే నీకు ఒక మనసు ఉండాలి. నా కొరకు దెబ్బలు తిని గాయపరచబడిన యేసును నేను సంతోషపెట్టాలి అని ఈ టాపికే లేదు మన మైండ్ లో, ఈ మనసే లేదు, ఈ తలంపే లేదు. ఎంతసేపు మరి ఈ ఒక పని ఉండిపోయింది, ఇది చేసుకుంటే కాసంత మాకు అంతం. చాలా మంది ఇది మాట్లాడతారు. ఇదంతా అమాయకత్వం, ఇది అజ్ఞానం అని కాలం గడిచాక వాళ్ళకు తెలుస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, కనుక మనం సంతోషంగా, నెమ్మదిగా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిర్భయంగా మనము ఉండగలగాలంటే దానికి రహస్యమే దేవుడు నిన్ను బట్టి సంతోషించాలి. నువ్వు సంతోషించాలి అనుకుంటే నీకు ఎప్పుడు అది దొరకదు. దేవుడు నన్ను బట్టి సంతోషించాలి, దేవుడు నన్ను బట్టి ఆనందించాలి అనే ఒక మనస్సుతో మనము దేవుని దగ్గరికి రావాలి. ఎందుకో తెలుసా? దేవుడు దేన్ని బట్టి ఆనందిస్తాడో మనకు తెలీదు. మనుషులు అయిన మనకు, మట్టి బుర్రకాయలైన మనకేం తెలుసు? దేవుడు దేన్ని బట్టి ఆనందిస్తాడో నీకు నాకు తెలీదు. కానీ వాక్యము దగ్గరకు వస్తే ఆయన చెప్తాడు. ఏది చేస్తే ఆయనకు సంతోషమో, ఎలా నడిస్తే ఆయనకు సంతోషం ఆయన చెబుతాడు. దాన్ని పట్టుకోవాలి నువ్వు. దాన్ని గట్టిగా నువ్వు ఎప్పుడైతే పట్టుకుంటావో, దేవుని ఆనందమును నువ్వు గట్టిగా ఎప్పుడైతే పట్టుకుంటావో, ఆ మార్గంలో నడవడానికి సైతాను ఎన్ని కోణాలలో నిన్ను దుఃఖపరచాలనుకున్నా అసలు వానికి అది చేత కాదు, సాధ్యం కాదు. ఏ పరిస్థితులు తారుమారు చేసి నిన్ను దుఃఖపరచాలని వాళ్ళు చూసినా సరే నిన్ను దుఃఖపరచలేడే కంటే నువ్వు నీ ఆనందాన్ని ఎదగడం లేదు, యేసు ఆనందాన్ని ఎదుగుతున్నావు. దేవుని సంతోషం కొరకు నువ్వు బ్రతుకుతున్నా గనక నిన్ను ఎలా దుఃఖపెట్టగలడు సైతం? ఎలాగూ నేను విచారంలోనికి నెట్టివేయగలడు? ఎలాగూ నిన్ను భయంకరమైన క్షోభ, నిట్టూర్పులోనికి ఎలాగ తోయగలడు వాడు? వాడికి అది చేత కాదు. వాడు చాలా బలాఢ్యుడే గాని, జ్ఞానవంతుడే గాని ఈమెను నేను దుఃఖంలోనికి నెట్టలేకపోతున్నాను, ఇతరుని నేను బాధలోయలోనికి తోయలేకపోతున్నాను అని వాడు, శ్రీదేవుని బిడ్డలారా, నీ విషయంలో వాడు దుఃఖపడతాడు. సైతాను దుఃఖపడతాడు. దావీదు భక్తుడు అలాంటి వాడు. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి బట్టి అతడు సంతోషించాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే అతడు ఆనందించాడు. 23వ కీర్తన దయచేసి 23:3 నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించును, ఏ అపాయమునకు భయపడను. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, తన బ్రతుకులో ఒక గాఢాంధకారం వచ్చింది. అతడే ఒక గాఢాంధ లోయలో ఉన్నాడు, కానీ హ్యాపీగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. ఇదే విచిత్రం. అంటే అతని బ్రతుకును బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు గనక సైతాను అతన్ని దుఃఖపరచలేకపోతున్నాడు. ఒక మాట చెప్పి ముగిస్తా వినండి.
సైతాను నేను దుఃఖములోనికి ఒకవేళ నెట్టివేలోనికి నేను నెట్టివేయగలిగితే నిన్ను వాడు గెలిచినట్టే, నువ్వు ఓడినట్టే. మీరు వినాలి. పరిస్థితులను చూపించి నిన్ను బహు భయంకరమైన దుఃఖంలోనికి, విచారములోనికి, దిగులులోనికి, బాధలోనికి నెట్టివేసి ఇక అయ్యో ఇంత బాధ వచ్చింది నా లైఫ్, ఇక దేవుడు ఏం చేశాడు అని ఆ బాధలో నేను దినాలు, నెలలు, సంవత్సరాలు అదే బాధలో నువ్వు ఉండగలిగితే నువ్వు సైతానుకు నీవు దొరికిపోయావు, సైతానుకు లొంగిపోయావు. ఇక నీవు ఆ విచారంలో, దిగుల్లో ఉంటుండగా నీకు ఇంకేం కనపడం, ఇంకేం కనిపించదు. దేవుని స్వరం నీకు వినపడదు, దేవుని ముఖదర్శనం నీకు కనపడదు. నీ బ్రతుకు ఎప్పుడైతే నీకు భారం అవుతుందో సైతాను ఆధిపత్యం నీ మీద ఉన్నదని అర్థం. నీ బ్రతుకు నీకు భారం కాకూడదు. అయింది అంటే నువ్వు సైతాను ఆధిపత్యం కింద నువ్వు ఉన్నావు. విచారంలో కిందకి వెళ్ళిపోయావు, దుఃఖంలో కిందకి వెళ్ళిపోయావు అని సైతాను చాలా యాక్టివ్ గా నీ లైఫ్ లో పని చేస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చాలా దుఃఖము, విచారము సైతాను కుట్ర. నీకు తెలుసా? చాలా దుఃఖము, విచారము సైతాను కుట్ర. అయితే దుఃఖము, విచారము నిన్ను అంటుకోకూడదంటే నీకు మొదటే ఒక మంచి మార్గంలో నడిచే అనుభవం నీకుండాలి. యేసును సంతోషపెట్టాలి అనే వైఖరి నీకుండాలి. నువ్వు అందులోనూ బిజీగా ఉంటే దుఃఖం నిన్ను అంటుకోదు. నువ్వు అందులో బిజీగా ఉంటే విచారం నిన్ను అంటుకోదు. లేదంటే విచారం నీ లైఫ్ ను కమ్మేస్తుంది, నీకు అగాధం అయిపోతుంది, ఇటు వెళ్ళాలో తెలియదు. గాఢాంధకారంలో ఉండి దావీదంటాడు నాకేంటి భయం అంటాడు. ఆయన 23:1 ఏమంటాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటాడు. ఎక్కడున్నానంటున్నాడు? గాఢాంధకారపు లోయలో. మరి గాఢాంధకార లోయలో ఉన్నప్పుడు మంచిగా పాటగా పాడుతున్నావు అంటే దుఃఖము అంటుకోలేదు, విచారము దగ్గరికి రాలేదు. కారణం ఒకటే, యేసు సంతోషం కొరకు, బైబిల్ గ్రంథంలో ప్రత్యక్షమవుతున్న దేవుని సంతోషం కొరకు భక్తుడు తహతహలాడాడు. కనుక ఈ రహస్యాన్ని మనం మర్చిపో. దేవుణ్ణి సంతోష పెట్టడం కొరకు బిజీగా ఉండు. చాలా మంది మనుషులను సంతోష పెట్టడానికి చాలా బిజీ అవుతారు. ఎవరిని సంతోష పెట్టినా వాడు సంతోషపడ్డు, నువ్వు సంతోషం ఉండదు. కానీ యేసును సంతోష పెడితే నువ్వు సంతోషంగా ఉంటావు, నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది, నీ బంధువులు సంతోషంగా ఉంటారు నీ ద్వారా. కాబట్టి దేవుని సంతోష పెట్టడంలోనే అసలు సిసలైన ఆనందం మనకున్నది తప్ప నేను నా ఆనందాన్ని ఎదుర్కొంటాను, నా సుఖం ఏదో అది చూసుకుంటాను అనుకుంటే నీ బ్రతుకంతా విచారము, దిగులు, బాధలోయ అందులో గడిచిపోతుంది. బ్రతుకు తెల్లారిపోతుంది అక్కడే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అన్యులు యేసును కాదనుకొని భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అన్న దేవుని కాదనుకొని ఎవరినెవరినో చూస్తూ జీవితాలు మరి నాశనం చేసుకుంటున్నారు. అయితే దేవుడు అంటున్నాడు, జీవము కలిగిన దేవుని నోటి నుండి మాట బయలుదేరింది, నా నోటి నుండి మాట బయలుదేరింది, అది వ్యర్థముగా తిరిగి రాదు అన్నాడు. దేవుని వదిలేసి బైబిల్ గ్రంథంలో ప్రత్యక్షం అవుతున్న దేవుడు గాక వేరే ఏదో మాకు రక్షణ ఉన్నది అనుకున్నవాడు ఒక దినం వస్తుంది, వాళ్లకు ఏసే కనపడతాడు తప్ప ఏ దేవత, ఏ దేవుడు కనపడు. మోకరించవలసి ఉంటుంది. అప్పుడు ప్రయోజనం లేదు. దేవుని వాక్యములో అతి కీలకం ఏంటంటే దేవుని సంతోషపెట్టడమే మన జీవిత ధ్యేయం. వాక్యాన్ని నువ్వు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే దేవుని సంతోషం మీద నీకు ఇంట్రెస్ట్ లేదు గనక
యేసును వదిలిన సమాజంలాగా, వాక్యమును వదిలిన క్రైస్తవంలాగా వద్దు. దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకొని వాక్యం వినేటప్పుడు, చదివేటప్పుడు నీకు ఒకటే మెదలాలి, దేవుడు దేన్ని బట్టి ఆనందిస్తాడు. కొంతమంది వాక్యం వినడానికి వస్తారు, ఎందుకంటే వాళ్ళ సమస్యలు పోవడానికి. జీవితకాలం ఉన్న వాళ్ళు మరి వాళ్ళ హృదయంలో పరిశుద్ధాత్మ ఆనందం, నా సమస్య పోవాలి, కొంతమంది నాకు అప్పు ఉంటే అప్పు పోవాలి, దేవుని సన్నిధికి వస్తాయనుకుంటారు. దేవుని బిడ్డలారా, వాళ్ళకు దేవుడు అర్థం కాదు, వాక్యం అర్థం కాదు. దేవుడు నన్ను బట్టి ఆనందించాలి అనే మైండ్తో నువ్వు వాక్యం వినాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, భక్తి సాధన చేయాలి. చాలా తక్కువ కాలంలోనే నీ లోపల దేవుని కార్యం బలంగా జరుగుతుంది. గనక అప్పుడు అలాంటి కార్యం ఎవరిలో జరుగుతుందో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళు ధైర్యంగా ఉంటారు. దేవుడు మనకట్టి కృప దయచేయును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు. మాతో దిగవచ్చి మాట్లాడు. మా మనోనేత్రాలు మరోసారి నీ వాక్యముల ద్వారా వెలిగించి, మండించి, మా హృదయాలను మండించి, నీ అగ్నితో మా తలలను కాల్చి, మస్తిష్కాలను నీ అగ్నితో కాల్చి పుటం వేయమని, నా వాక్యం మాలో నూరంతలుగా నిలగట్టి ఫలింపజేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తం మనకే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రవేశనామ సంపూర్ణ జయం కలుగునుగా. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.